వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం శాసనసభ శీతాకాల సమావేశాల గురించి మాట్లాడుకుంటున్నాం. గఫూర్ గారు ఇంతకుముందు బీజేపీ నాయకులు మాట్లాడుతూ చెప్పింది విన్నారు మీరు. సమస్య మూలాలకు వెళ్ళి దాని పరిష్కారాలు కనుగొనే విధమైన వాతావరణం శాసనసభలో ఉందా? అటువంటి వాతావరణం లేదండి. ఎందుకంటే బీజేపీ పార్టీ వారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారికి ఒకటి రెండు మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. బీజేపీ రాష్ట్రంలో పెరగాలంటే తెలుగుదేశం చేసేటువంటి అరాచకాలన్నింటినీ భరిస్తూ ఉంటే బీజేపీ మీద కూడా ముఖం మొత్తది. కాబట్టి వారు తప్పనిసరిగా ప్రజా సమస్యల మీద గలం ఇప్పాలి. ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి ఎక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న దాఖలు ఎక్కడ లేదు. రెండవది సోదరుడు చెప్పినాడు, మేము ప్రకృతి ఇచ్చినటువంటి వరాన్ని వాడుకోవాలనుకుంటున్నామని. అది మీరు కొంచెం ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీదకి చంద్రబాబు తోసేస్తున్నాడు. మేము కాదు ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని బాక్సైట్ తవ్వకాల్లో. ఆ రకంగా గిరిజనుల యొక్క అభిప్రాయాలకు భిన్నంగా అక్కడ మెజార్టీ గిరిజనులందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ మేము తవ్వాలని చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నాడు. దీనికి నరేంద్ర మోడీ మద్దతు ఉంది అనేది జనంలో చర్చ ఉంది. ఆ రకంగా డిసోసియేట్ చేసుకోవడం మంచిది. అట్లా కాకుంటే గిరిజనులు మిమ్మల్ని కూడా నమ్మరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మూడవది అమర్ గారు, చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో ఎట్లుందంటే ఒక మోస ప్రభుత్వం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఈరోజు అంగన్వాడీ మహిళలండి, అంగన్వాడీ మహిళలు 1,00,000 మంది చాలా కాలంగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నిండు శాసనసభలో హామీ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, మేము వేతనాలు పెంచుతామని. తర్వాత సబ్ కమిటీ చెప్పింది, ఇదిగో ఇంత వేతనం 7,100 రూపాయలు మేము సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇస్తామని. ఈరోజు క్యాబినెట్లో ఏం తీర్మానం చేస్తారండి వాళ్ళు? ఇంకా సమీక్షించారంట. క్యాబినెట్ సబ్ కమిటీ తీర్మానాన్ని ఆమోదిస్తున్నాం, వేతనాలు మాత్రం పెంచము. అంటే ఎంత మోసము. 1,00,000 మంది మహిళలు రంగంలో ఉంటే అటువంటి ఇప్పుడు వీఆర్ఏలు సెల్తో వాళ్ళు ఎక్కినారు. ఈ వీఆర్ఏల ఇష్యూ మీద మాట్లాడే దిక్కులేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఫ్యాక్టరీలో సమ్మె జరిగినా అంచివేయడం కోసం పోలీసులు ఉన్నారు తప్ప లేబర్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ లేనటువంటి వ్యవస్థ ఉంది. దాన్ని శాసనసభలో ప్రస్తావించేటువంటి అవకాశం అన్న కలిగించాలా. ఈ రకంగా ఏంటంటే అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రజా సమస్యల మీద మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చర్చ పెట్టి ప్రతిపక్షం చేసేటువంటి విమర్శను కూడా సద్విమర్శను స్వీకరించి లోపాలని వాళ్ళు కనుక తెలుసుకోగలిగితే ప్రజాస్వామ్యం సజావుగా నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు అట్లా లేడండి. చంద్రబాబు ఒక రాజు. ఆయన కుమారుడు ఏమనుకుంటే అది రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతిపక్షాన్ని నోరు మూయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల యొక్క సమస్యలను వినేటువంటి ఓపిక కానీ వినాలనేటువంటి ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి లేదని నేను చెప్పవచ్చు. రమేష్ నాయుడు గారు, మధ్యలో విష్ణుకుమార్ రాజు గారు కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య సయోధ్య కుదర్చడానికి శాసనసభ సమావేశాల్లో. కానీ గఫూర్ గారు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ నడుపుతున్నట్టుగా కాకుండా నేను రాజును అనుకుంటున్నారు అంటున్నారు. మీరేమంటారు? దానికన్నా ముందు పెద్దలు ఏం చెప్పారంటే భారతీయ జనతా పార్టీకి 2 మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి మీరేదో తేరక ఆయనేమి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు మేము ఫీల్ కావట్లేదండి. అలాగే మేము కూడా ఆయన కేంద్రంలో మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోడీ గారి యొక్క అవసరం ఉన్న రీత్యా మేమిద్దరం కలిసి పోటీ చేశాం. ప్రజలు మాకు సపోర్ట్ చేశారు, గెలిపించారు. కేంద్రంలో ఆయనకు రెండు మంత్రి పదవులు ఇచ్చాం. ఆయనకు కేంద్రంలో 2 మంత్రి పదవులు ఇచ్చాము. రాష్ట్రంలో మా యొక్క అవసరం ఉండబట్టి ఈయన కూడా ఇక్కడ 2 మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. ఇది ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో జరిగింది. మేము ఎక్కడా కూడా విధానపరమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నటువంటి సమయంలో, ప్రభుత్వ పరంగా ఎక్కడన్నా కొన్ని తప్పులు చేసేటువంటి సమయంలో మేము ప్రతిపక్షం కన్నా అడ్వాన్స్గా మిత్రపక్షం అయినప్పటికీ కూడా వ్యవహరించాము. ఇది మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది గఫూర్ గారు. మేము ఇసుకకు సంబంధించినటువంటి విషయంలో, పట్టిసీమకు సంబంధించినటువంటి సూచనలు చేయడంలో, లేకపోతే ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంతంలో లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కరువు సమస్యల మీద, అలాగే ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేమే క్షేత్రస్థాయిలో పరిశీలనలకు వెళ్ళి ఆ యొక్క సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయాలను కూడా మీరు గుర్తించినట్లయితే మేము చాలా సంతోషించే వాళ్ళం. కేవలం మీరు ఒక సైడే మాట్లాడుతున్నారు. మీరు బయట అట్లాగే శాసనసభ లోపల కూడా మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నారా? ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య కొంత సయోధ్య కురిచే ప్రయత్నాలు చేస్తున్నాయి. దాని మీద నేను చెప్పాను. విష్ణుకుమార్ రాజు గారు ఏం మాట్లాడుతున్నారు? గఫూర్ గారు మీద రియాక్ట్ అవుతున్నారు బ్రీఫ్గా. ఇప్పుడు ఒకటి రమేష్ బ్రదర్కి నేను చెప్పేది ఏమిటంటే
ఇప్పుడు బీజేపీ ఈ రాష్ట్రంలో పెరగాలని చాలా అసలు బీజేపీ అధికారంలోకి రావాలనేటువంటి పద్ధతిలో ఇంతకుముందు ప్లాన్ చేసినారు. కానీ ఈరోజు బీజేపీని మరుగుజ్జుగా మార్చేసినాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ 4 సీట్లు 5 సీట్ల తప్ప ఇంకో సీట్లో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ప్రజా సమస్య మీద వాయిస్ లేదు బీజేపీ పార్టీ. మేము రైట్ చేసినామంటే పాపం ఆయన ఆ వీర్రాజు గారు అప్పుడప్పుడు సోము వీర్రాజు గారు అప్పుడప్పుడు మాట్లాడితే వెంటనే ఆయనకు కూడా కంట్రోల్ చేసినారు. ఇప్పుడు మా అనుబంధం ఏది సమన్వయ సంఘం ఏర్పాటు చేసినాం, మేము ఇక్కడే మాట్లాడదు బయట మాట్లాడదని పాపం అంగీకరించినాడు సోదరుడు. కాబట్టి నేను పాయింట్ ఏంటంటే మేము చెప్పేది కాల్మని వ్యవహారం అండి. ప్రజాస్వామ్యంలో ఏ మాత్రము అసలు సహించొచ్చిన ఇటువంటి దుర్మార్గాన్ని ఈరోజు ఎవరండి వీడు బోడే ప్రసాద్ ఎవరండి వీళ్ళ వెంట ఉండేవాళ్ళు, వీళ్ళ అన్నలు, వీళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఈరోజు సిపిని మార్పించేంత పొలిటికల్ ప్రెజర్ చేయగలుగుతున్నారు వాళ్ళు. ఏమంటే ఒత్తిడి. అందుకోసం నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు కేంద్రంలో సార్ అమర్ గారు ఒక్క మాట కేంద్రంలో బీజేపీకి మెజార్టీ ఉంది. అయినప్పటికీ మొన్న నరేంద్ర మోడీ గారు సోనియా గాంధీతో మన్మోహన్ సింగ్తో మాట్లాడినాడు కొన్ని బిల్లుల విషయం కావచ్చు ఏమైనా కావచ్చు. ఆయన పార్లమెంట్లో మాట అన్నాడు, మెజార్టీ కంటే కూడా ఏకాభిప్రాయం ప్రజాస్వామ్యానికి ప్రాణము అన్నాడు. అది బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో ఎందుకు మాట్లాడదు అంటున్నాను నేను. ఇక్కడ ఎప్పుడైనా పొరపాటునైనా ఏ ప్రజా సమస్య పెద్దలు చెప్పారు, విష్ణు కుమార్ రాజు గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏదైనా వస్తే దానికి వెంటనే స్పాంటేనియస్ గా మేము ప్రతిపక్షాల కన్నా కూడా ముందు. రమేష్ గారు, గఫర్ గారు, ఒక్క నిమిషం మనం కల్పన గారితో మాట్లాడదామండి. కల్పన గారు శాసనసభలో ఉన్నారు. కల్పన గారు చెప్పండి, భారతీయ జనతా పార్టీ కేవలం అధికార పక్షంగానే వ్యవహరిస్తూ ఉన్నదా, లేక ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య కొంత సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు ఏమైనా ఎప్పుడైనా చేస్తున్నదా శాసనసభలో? బయట ఎట్లా ఉంది వ్యవహారం అట్లా పెడితే శాసనసభలోకి వచ్చినప్పుడు కనీసం ఫ్లోర్ కోఆర్డినేషన్ విషయంలో ప్రతిపక్షాన్ని మాట్లాడి, వాళ్ళ డెమోక్రసీ అంటే ప్రతిపక్షం మాట్లాడాలి, జరుగుతున్న పొరపాట్లను బయటికి తీసుకురావాలి, దాని మీద చర్చ జరగాలి. విష్ణు కుమార్ రాజు గారు మీరు చెప్పినట్టుగా అప్పుడప్పుడు కొద్దిగా సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన ప్రయత్నాలు సఫలం కాల ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది నలుగురిలో 4 పదవుల్లో ఉన్నారు. ఈయన ఫ్లోర్ లీడరు, 2 మంత్రులు, ఇంకొక వైజాగ్ ఎమ్మెల్యే కూడా, ఇంకొక ఆయనకు కూడా రాజమండ్రి ఎమ్మెల్యేకి కూడా ఏదో పదవి ఉంది. వీళ్ళంతా కూడా అసలు మేము బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళం అని చెప్పి మర్చిపోయి టీడీపీ వాళ్ళలాగానే మాట్లాడతారు తప్పించి బీజేపీ పార్టీ సభ్యుల్లాగా మాట్లాడటం మాత్రం జరగదు ఎప్పుడు కూడా. ఒకవేళ అలా ఏదైనా జరిగినా వాళ్ళని కూడా బుల్డోజ్ చేయటం, అసలు మంత్రులు వీళ్ళైతే అసలు మాట్లాడరు. ఎప్పుడన్నా విష్ణు కుమార్ రాజు గారే మధ్యలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆయన ప్రయత్నాలు సఫలం ఎప్పుడూ అవలా. గఫూర్ గారితో నేను ఏకీభవిస్తున్నాను. ఓకే, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ రోల్ ఎట్లా ఉండాలి అమర్నాథ్ గారు? మంత్రుల గురించి చెప్పాలి అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. వారు గవర్నమెంట్ పాలసీకి లేకపోతే అక్కడ జరుగుతున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడడం అన్నది మంచి పద్ధతి కూడా కాదు డెమోక్రసీలో. అంటే ఇంటర్నల్గా క్యాబినెట్లో మాట్లాడవచ్చు, ఇంటర్నల్గా మాట్లాడవచ్చు, లేకపోతే వారి కోఆర్డినేషన్ కమిటీలో మాట్లాడుకోవచ్చు, లేకపోతే ముఖ్యమంత్రితోటి డైరెక్ట్గా మాట్లాడవచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ మంత్రులు మాట్లాడడానికి అవకాశం చాలా తక్కువ. రెండోది ఇంకో 2 సభ్యులు ఉన్నారు. ఆ 2 సభ్యులు కూడా కొంచెం అంటే విష్ణు కుమార్ రాజు కొంత ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినా ఇక్కడ ఒకటి గమనించాలి మనం, ఆయన ఎంత సదుద్దేశంతో చేసినా ఆ పక్కవారు వినాలి. ఇప్పుడు ప్రతిపక్షానికి దానికి సయోధ్య అంటే ఇప్పుడు ప్రతిపక్షం వారు వింటే రూలింగ్ పార్టీ వారు కూడా ముఖ్యమంత్రిని ఇతర మంత్రులు కూడా వినాలి కదా. అలాగే ప్రతిపక్షాలు వారు వింటే వీరు కూడా సహకరించాలి కదా. అందుకని వారి పాత్ర సయోధ్య కుదర్చడానికి అంటే ఒక బఫర్ జోన్గా అదే వ్యవహరించడానికి వారు ప్రయత్నం చేస్తే కొంతవరకైనా, అంటే దాన్ని గ్యారంటీ ఇవ్వలేము. ఏం చేద్దంటే మన తెలుగుదేశం మిత్రులు చాలా
ఒపీనియేటెడ్, చాలా వారికి చాలా స్ట్రాంగ్ లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి. వారికి వారి ఏదైనా కాస్త దేంట్లోనే కూడా అధినేత ఒక కాస్త సూచన శాసనసభ దగ్గరికి వచ్చేసరికి వ్యక్తిగత ఇష్టాలు పనిచేయవు కదా, లైక్స్ డిస్లైక్స్ ఎట్లా పనిచేస్తాయి శాసనసభ, కొన్ని వీటికి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది. కానీ మీరు లైక్స్ అండ్ డిస్లైక్స్ పనిచేయవని మనం ఇక్కడ కూర్చొని చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ గత 3-4 సెషన్ల గురించి చూడండి మీరు, దాంట్లో అక్కడ లైక్స్ డిస్లైక్సే ఎక్కువగా పనిచేస్తున్నాయి. కానీ దానికి అతీతంగా పనిచేయాలి. ఇప్పుడు డెమోక్రసీలో పార్లమెంటు డిబేట్, లెజిస్లేచర్స్ డిబేటింగ్ చేయడానికి, దాంట్లో ప్రజల మనోభావాలను అక్కడ వ్యక్తీకరించడానికి ఒక వేదికగా అది ఉపయోగపడాలి. దాంట్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో డిస్రప్షన్స్ ఇవి వచ్చినాయి. కానీ ఇంతకుముందు మీరు చూడండి, పార్లమెంట్లో చర్చలు ఒక ఇంద్రజిత్ గుప్తా కానివ్వండి, ఒక హరివిష్ణు కామత్ కానివ్వండి, లేకపోతే రామ్ మనోహర్ లోహియా కానివ్వండి, జేబీ కృప్లని కానివ్వండి, ఏపీ గోపాలన్ కానివ్వండి, కిరణ్ ముఖర్జీ, ఇలాంటి స్టాల్వర్డ్స్ ఉన్నారు. వాళ్ళకి అప్పుడు చాలా తక్కువ మంది మెంబర్లు ఉండేవారు. ఇప్పుడు ఫస్ట్ సెషన్ సభలో 1969 వరకు కూడా, ఎప్పుడు కాంగ్రెస్ విడిపోయే వరకు కూడా ప్రతిపక్ష హోదా అనేది లేదు. ఇప్పుడు ప్రతిపక్ష గ్రూపులు ఉండేవి, కానీ హోదా ఎప్పుడు లేదు. కాంగ్రెస్ విడిపోయాక అక్కడ ప్రతిపక్ష హోదా వరకు వచ్చింది. కానీ అప్పుడు డిబేట్లు జరిగేవి. ఏదైనా ప్రతిపక్ష నాయ సభ్యుడు లెగిసి ఆయన పాయింట్ని చెబితే అది శ్రద్ధగా వినేవారు. దాంతో యాక్సెప్ట్ చేయవలసిన అవసరం లేదు. కానీ మీరు వారు చెప్పేది వినే ఓపిక ముందు ఉండాలి. రెండోది, దాంట్లో ఉన్న నిజానిజాలని, దాంట్లో ఉన్న వెలిడిటీని మీరు కొంచెం అమర్నాథ్ గారు, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా శాసనసభ వ్యవహారాలు గమనించినారు, రిపోర్ట్ కూడా చేసి ఉంటారు చాలాసార్లు, చాలా సందర్భాల్లో. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. దీనికి తేడా చూసినప్పుడు రాష్ట్రం విడిపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందంటారు? లేదండి, అంతకు ముందు నుంచి వచ్చింది. ఇప్పుడు అంతకు ముందు నుంచి ఇప్పుడు అప్పటి ఉన్న పార్లమెంట్లో ఇప్పుడు ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉండేవారు, నాగిరెడ్డి గారు ఉండేవారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఉండేవారు, సివికే రావు గారు ఉండేవారు. ఇలాంటి లెజెండరీ ఫిగర్స్ ఉన్నారు. వాళ్ళు లెగిసి నిలబడుతూ ఉంటే, ఇప్పుడు నేను పార్లమెంట్లో గమనించింది, ఎస్ఎం బెనర్జీ లాంటి నాయకుడు లెగిసి నిలబడితే ఆయన పాయింట్ ఆఫ్ ఆర్డర్ వినేవాడు. కానీ ఒక చిన్న విషయం చెప్పేసి నేను ముగిస్తాను. మిత్రుడు గఫూర్ చెప్పినట్టు ఆయన రాజుగా వ్యవహరించడం లేదు, నేను దాంతో ఏకీభవించను. ఆయన ఒక కంపెనీ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఒకసారి మనం మళ్ళీ రమేష్ నాయుడు గారు ఆయన చెప్పుకున్నారు కూడా. సమయం చాలా తక్కువగా ఉంది, బ్రీఫ్ గా చెప్పండి రమేష్ నాయుడు గారు. శాసనసభ సమావేశాలు ఈసారైనా భారతీయ జనతా పార్టీ సమస్యల చర్చకు వచ్చి వాటి పరిష్కారాలు కనుగొనేందుకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుందా? తప్పనిసరిగా సార్, ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు జరిగే విధంగా, అవసరమైతే సభను కూడా పొడిగించే విధంగా, ఈ ప్రతిపక్షం వ్యవహరించే విధానాన్ని బట్టి అధికార పార్టీని కూడా కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం అయితే తప్పనిసరిగా మా శాసనసభాపక్ష నేత చేస్తాడు. ఇదే క్రమంలో మేము బయట కూడా ఒక మాట చెప్పాము, ఒక్క నిమిషం అండి, ఒక మాట చెప్పాము గతంలో. ఇసుకకు సంబంధించినటువంటి విధానంలో ఒకటి ఈరోజు చంద్రబాబు నాయుడు పునరాలోచన చేస్తున్నారంటే అది మా యొక్క గొప్పతనమే. పోలవరం వేగవంతం జరగాలంటే కాంట్రాక్టర్ విషయంలో కొన్ని సంస్కరణలు తీసుకురావడానికి మాదే కారణం. ఫైనల్గా ఏం చెప్తున్నారంటే వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు ఎంత పెద్ద స్థాయిలో ఆరోపణలు చేసినా కూడా అధికార పక్షం కూడా ఆ రోజుల్లో చాలా చక్కగా వినేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగా విలువలతో కూడినటువంటి శాసనసభ నడవాలనే మా యొక్క అభిప్రాయం. ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి సభ్యులందరూ కూడా అవసరం ఎంతైనా ఉందండి. ఓకే గఫూర్ గారు, వాట్ డూ యూ థింక్, ఏం జరుగుతుంది శాసనసభలో రేపటి నుంచి? బ్రీఫ్ వన్ పాయింట్. ఇప్పుడు ఒకటి అమర్ గారు, శాసనసభలో నా ఉద్దేశంలో శాసనసభ చంద్రబాబు నాయుడు సజావుగా జరపాలనే ఆలోచన అయితే ఉండదు. ఆయన ఎందుకంటే ఈరోజు వరుసగా వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ చూస్తున్నానండి, సోమిరెడ్డి మాట్లాడింది అవన్నీ వస్తున్నాయి. దాన్ని బట్టే ట్రెండ్ అర్థమైపోయింది. శాసనసభలో ఎదురుదాడి చేసి ప్రతిపక్షాన్ని నోరు మూయించేటువంటి ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. అది తప్పు, ప్రజాస్వామ్యానికి నష్టం ఇది. కాబట్టి శాసనసభలో ప్రభుత్వం పక్షం ఓపికతో ఉండాలి.
ప్రతిపక్షం లేవదీసేటువంటి అంశాలను పరిశీలించి అందులో లోపాలు ఏంటంటే తను స్వీకరించాలి తప్ప ఎదురుదాడి మాత్రం మంచిది కాదు ప్రజాస్వామ్యం నా సూచన. కల్పన గారు, ప్రజా సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు కనపడలేదండి. ఖచ్చితంగా వాళ్ళకి గనుక చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ సమస్యల మీద మేము చర్చకి పట్టుబట్టినప్పుడు ఖచ్చితంగా చర్చకి ఎలవ చేసి సమస్యల మీద చర్చ జరిపించి దాన్ని సమస్య పరిష్కారం ఏ విధంగా చేయాలి అనే ఆలోచన ప్రభుత్వం చేయాలి. కానీ అలా చేసే విధంగా కనపడలా. అయినప్పటికీ మేము మా వంతు కృషి మేము చేస్తాం. ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఏ అయితే ఉన్నాయో, ఇసుక దందా కానివ్వండి, కాల్మని, బాక్సైట్ వ్యవహారం, ఇవన్నీ కూడా మేము చర్చకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని చర్చ జరిపించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. ఏమంటారు రమేష్? మద్యం గురించి ఎందుకు మాట్లాడదాం? కల్తీ మద్యం గురించి ఎందుకు మాట్లాడారు? దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఉద్యమం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు, కల్పన గారు, అట్లాగే రమేష్ నాయుడు గారు, గఫూర్ గారు వాళ్ళ చర్చలో పాల్గొనేందుకు కృతజ్ఞతలు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అనేక సమస్యలు ఉన్నాయి, చాలా తక్షణ సమస్యలు, సీరియస్ సమస్యలు, ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమస్యలు అనేకం ఉన్నాయి. వాటి మీద సజావుగా చర్చ జరిగి సరైన పరిష్కారాలు కనుగొనాలంటే శాసనసభ సజావుగా జరగాలి. శాసనసభ సజావుగా జరగాలంటే అధికార పక్షం బాధ్యత చాలా ఉంటుంది, ప్రతిపక్షం బాధ్యత కూడా ఉన్నప్పటికీ అది జరుగుతుందని ఆశిద్దాం. ఇది ఇవాళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.